అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. పూడిమడక సముద్ర తీరానికి సమీపంలో నిప్పంటుకుని చేపల బోటు దగ్ధమైంది. అప్రమత్తమైన మత్స్యకారులు ప్రమాదం నుండి బయటపడ్డారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఫిషింగ్ బోటు వేటకు బయలుదేరింది. బోటులో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. కాసేపటికే మంటలు బోటుకు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. ఎందుకే తేలికి వెళ్ళిపోయినా మళ్ళీ బాల ఎందుకే తేలికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. పూడిమడక సముద్ర తీరానికి సమీపంలో నిప్పంటుకొని చేపల బోటు దగ్ధమైంది. అప్రమత్తమైన మత్స్యకారులు ప్రమాదం నుండి బయటపడ్డారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఫిషింగ్ బోటు వేటకు బయలుదేరింది. బోటులో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. కాసేపటికే మంటలు బోటుకు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. చేపల పోటు దగ్ధానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పోర్టు నుంచి బయలుదేరిన చేపల బోటు దగ్ధానికి గురైంది. అయితే అప్పటికే ఆ బోట్ లో ఉన్న 7 కూడా ప్రమాదం నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ మత్స్యకార కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా ఆ బోట్ లో మంటలు చెలరేగడంతో సాంకేతిక లోపం కారణమా లేక మరే విధంగా కారణం అనేది ఇప్పటి వరకు అయితే తేల్చలేదు. అయితే ప్రమాదం ఒక్కసారిగా సంభవించడంతో అక్కడి నుంచి ఆ బోట్ లోంచి నేరుగా వాళ్ళు సముద్రంలో దూకి అక్కడి నుంచి ఆ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే అందరూ కూడా ఈతగాళ్ళు కావడం, అందులో మత్స్యకార ఫ్యామిలీకి చెందడంతో వారందరూ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు అధికారులు తెలుపుతారు. ఉదయం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పూడిమాడిక సముద్ర తీరానికి సమీపంలోని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఉదయం వీళ్ళు బోటు చేపలకి వెళ్లే క్రమంలోనే మొత్తం అన్ని కూడా సరిచూసుకుని వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కానీ లోపల ఏదైతే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం అకస్మాత్తుగా సంభవించడంతో ఒక్కసారిగా బోట్లు మంటలు చెలరేగాయి. ఆ మంటలు పూర్తిగా ఆ బోట్ అంతా ఆవరించి పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టుగా చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం దీనిపైన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం ఎవరైతే బోట్ లో ప్రయాణించిన మత్స్యకారులను వారిని అడిగి తెలుసుకుంటారు. ఈ ప్రమాదానికి పూర్తి సమాచారం అందించిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాన్ని కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. యాక్చువల్గా ఇవాళ మనకి ఫిషింగ్ హార్బర్ నుంచి జమినీ బోటు, ఈ జమినీ బోట్ ఏమో బడే సూర్యనారాయణ దీనికి ఓనరు. అయితే దీంట్లో 7 మెంబర్స్ లేబర్తో ఎర్లీ అవర్స్ ఫిషింగ్ గురించి అక్కడి నుంచి బయలుదేరి 8 నాటికల్ కిలోమీటర్స్ అంటే మన పూడిమడక లిమిట్స్కి వచ్చి వీళ్ళు ఫిషింగ్ చేస్తుండగా సడన్గా దాంట్లోంచి ఫైర్ వచ్చి బోట్ మొత్తం కాలిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సేఫ్గా ఒడ్డుకి రీచ్ అయ్యారు. ఎవరికి ఎటువంటి ఇంజరీ